Hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. ఈ మధ్య ఏంటో మన ఛానల్లో అన్ని స్పెషల్ ఎపిసోడ్సే జరుగుతున్నాయి. When things are happening good, I'm really blessed and thank you so much for all the lovely wishes under my videos. And ఇది వీడియో ఎందుకు స్పెషల్ అంటే మీరు మొన్నే చూసారు కదా కృతికాస్ అత్తగారింటి సీమంతం. ఇది నా చేతుల మీదుగా నేను అనుకున్నట్టు జరిపించాలనుకున్న సీమంతం అనమాట. ఇది ముందు ఎప్పుడో ప్లాన్ చేసింది. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ మేము 7వ నెలలోనే చేసేస్తున్నాం. ఎందుకంటే 9th మంత్లో వీ డోంట్ వాంట్ టు గివ్ అర్ సో మచ్ స్ట్రెస్ ఆఫ్ చేంజింగ్ అవుట్ఫిట్స్, ఫొటోస్ ఇవన్నీ అని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ అ స్పెషల్ వే అండ్ ఫర్ దాట్ ఐ చోజ్ మాహిష్మతి ఫామ్ హౌస్ బికాజ్ యునో కృతిక ఫస్ట్ టైం మేము లాస్ట్ టైం ఆవకాయ పెట్టినప్పటికే ప్రెగ్నెంట్ అంట. తర్వాత ఆవకాయ పెట్టింది మాహిష్మతిలోనే అప్పుడు ప్రెగ్నెంట్ అంట. కానీ మాకెవ్వరికి చెప్పలేదు. మాహిష్మతి ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిన తర్వాత she revealed it to us and that's when I decided కృతిక సీమంతో మాహిష్మతి ఫామ్ హౌస్లో చేద్దామని చెప్పి ఇంటి దగ్గర జరిపించేసాం కాబట్టి ఇక్కడ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. వెన్ ఐ సా ద మండువా హౌస్ అండ్ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ స్పెషల్. ఈవెంట్స్కి ఇక్కడ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. కరెక్ట్ టైంలో కృతిక ప్రెగ్నెంట్ అయింది అండ్ సీమంతం కూడా జరిపించాలని నేను అనుకుంటున్నాను. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద ఫెస్టివిటీస్ బికాజ్ చాలామంది వీడియోస్ ఫంక్షన్ వీడియోస్ అవి చూసినప్పుడు ఇందువల్ల మనకి ఏంటి ఉపయోగం అనే థాట్స్ వస్తాయి. నాకు కూడా వచ్చేవి ఇదివరకు ఎవరి వీడియోస్ చూసినా సరే. అందుకనే మన ఛానల్లో మోస్ట్లీ యూస్ఫుల్ కాంటెంటే చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో మీరు మీ చెల్లికి కానీ అక్కకి కానీ మీ ఇంట్లో ఎవరికైనా సీమంతం సెటప్ చేయాలంటే ఎంత బ్యూటిఫుల్గా ఇంట్లో అందరూ కలిసి చేసుకోవచ్చు ఈరోజు నేను చూపించాలనుకున్నా. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అస్సలు డిలే చేయకుండా ఫస్ట్ అయితే డెకరేషన్తో స్టార్ట్ చేయాలి. మన ఛానల్ వెరీ ఫేమస్ ఫర్ డిఐవై కాబట్టి మన చేతుల మనము ఎలా సెటప్ చేసుకోవచ్చు అనేది చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ మండువా హౌస్ తీసుకోవడానికి రీజన్, ఈవెంట్ ఇక్కడ జరిపించడానికి రీజన్ ఏంటంటే ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ ట్రెడిషనల్. అంటే మనకి మోస్ట్లీ మనము ఇన్స్పైర్ అయ్యేది మూవీస్ని చూసే కదా. నేను చిన్నప్పటి నుంచి మూవీస్లో ఆ సీమంతం సెటప్ అంతా చూసి ఇది ఎలాగన్నా కృతికకి కానీ నాకు కృతికకి మా సిస్టర్స్ ఎవరో ఒకరికి నాకు కుదిరినప్పుడు చేయాలని అనుకున్నా. ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్ వెన్ మై మోస్ట్ ఫేవరెట్ గర్ల్ ఇస్ ప్రెగ్నెంట్. ఆబ్వియస్లీ ఐ విల్ డూ దిస్ ఫర్ హర్ కాబట్టి. అండ్ ఇక్కడ బ్యాక్ డ్రాప్ చేస్తున్నాం అనమాట. తను ఇక్కడ కూర్చుంటుంది అనమాట. ఇక్కడంతా సెటప్ రాబోతుంది. అండ్ ఇది మన ఛానల్లోనే చాలా డిఫరెంట్ డెకోర్. సో అస్సలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏం కావాలన్నా ఈ వీడియోలోనే ఉంటుంది. అండ్ ఈ డెకోర్ అదంతా కూడా చాలా బాగా చేయాలని చాలా హోంవర్క్ చేశాను దీనికి నేను. అండ్ నేనే మార్కెట్కి వెళ్ళి పొద్దున ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. అండ్ నిన్నంతా కూడా లుక్ ఎట్ మై మెహందీ. దిస్ ఈజ్ స్పెషల్లీ డిజైన్డ్ బై వితికా షేర్. అండ్ అందరూ ఏమన్నారు తెలుసా, పిచ్చిలా ఉంది, ఎక్కువ ఓవర్ ఫీల్ అవ్వద్దు. మీకు ఎలా అనిపించింది? ఊరికే ఆ లోటస్ అలా పెట్టుకోవడం కన్నా ఇలా అయితే బాగుంటుంది నిండుగా అని చెప్పని అనిపించింది. ఆబ్వియస్లీ మేడం గారు అక్క అంటే మినిమం ఉండాలి కాబట్టి ఈ చేతికి తర్వాత పెట్టుకుంటా. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకుందాం. సో దానికి మనకి కావాల్సిన చామంతి పువ్వులు, బంతి పువ్వులు అన్నీ కలిపి చేస్తున్నాను అనమాట. మనం ఎప్పుడన్నా డెకోర్ చేసే ముందు మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఆ డెకార్కి మన అవుట్ఫిట్స్ కాంబినేషన్ ప్లస్ మొత్తం సెటప్ వైబ్ ఎలా ఉండబోతుంది అనేది ప్రాపర్గా చూసుకోవాలి. సో నేను ప్రాపర్గా ఒక మంచి బ్యాక్ డ్రాప్ అనుకుంటున్నాను కాబట్టి ఐ వాజ్ థింకింగ్ ఐ యూజ్ చామంతి, బంతిపూలు ఇవన్నీ కూడా. ఫస్ట్ కృతికా సారీ ఫైనల్ అయ్యాక మేము డెకోర్ ఆలోచించాము ఈసారి. సో యా, లెట్స్ బిగిన్ విత్ ద డెకోర్.
మేమైతే ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ కుడుతున్నాం అనమాట. యాక్చువల్లీ ఇవి రెడీగా దొరకవు కాబట్టి ఇట్లాగా ఫ్లవర్స్ ఇలా గుచ్చుతున్నాము. సో దట్ ఇది బ్యాక్ డ్రాప్లో కొంచెం ఒక ఎలిగెన్సీ యాడ్ చేస్తుంది కాబట్టి ఇవి నాకు కొంచెం ర్యాండమ్గా హ్యాంగ్ చేయాలని ఉంది. అండ్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ అయితే మనకి డెకార్కి మిగతా వాటితోటి మ్యాచ్ అయిద్దని అనిపించింది. ప్రతిదీ ఎక్కువ నిండుగా ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కువ పెట్టేది ఆ డెకార్ వేరే ఉంటుంది. ఇది కొంచెం ఎలిగెంట్గా ఇట్లా క్లాసీగా చేయాలనుకుంటున్నా, చూడాలి ఎలా వస్తుందో. అండ్ ఐమ్ యాడింగ్ లాట్ ఆఫ్ ప్రాప్స్ అనమాట, ప్రాపర్టీస్. అవి కూడా చాలా ఎలిగెన్స్ని యాడ్ చేస్తాయి. అండ్ అరటి చెట్లు ఇవన్నిటితో చేస్తున్నాం కాబట్టి ఫైనల్ లుక్ చాలా బాగుంటుంది. ప్రస్తుతానికైతే మేము ఫ్లవర్స్ ఇలాగా టై చేస్తున్నాము. బంతిపూలు అయితే సూదితో గుచ్చేసుకోవచ్చు. ఈ చామంతులు ఏవైతే ఉన్నాయి ఇవి కట్టడానికే మాకు ఫస్ట్ గుచ్చి ట్రై చేసాము, బట్ అవేమో పెటల్స్ అన్నీ ఊడిపోతున్నాయి లైక్ యూనో ఇలాగా. సో అందుకని చెప్పి మళ్ళీ హ్యాండ్తో టై చేస్తున్నాం అనమాట. అండ్ యా, దిస్ ఇస్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్. రితికాది అక్కడ చేసిన శ్రీమంతంలో మేము లిల్లీస్ ముందు రోజు వేస్తే పొద్దునకి వచ్చి చూసేసరికి మొత్తం లిల్లీస్ అన్నీ మాడిపోయినాయి అనమాట. ఇంకా అప్పుడు అర్థమైంది లిల్లీస్ ఒకవేళ యూజ్ చేస్తే ఫ్యూ అవర్స్ కోసం యూజ్ చేయాలని చెప్పి. లేకపోతే మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి. మా అమ్మకి అన్నీ తెలుసు అనుకుంటుంది, లిల్లీస్ గురించి తెలియలేదు. లిల్లీస్ గురించి నాకెందుకు తెలియదు? ఎందుకు తెలుసు? లిల్లీ పూలు బాగా తెలుసు. లిల్లీ పూలు బాగా తెలుసు. ఎందుకు? లిల్లీ పాట విన్నావా? లిల్లీ కాదు, అప్పట్లో లిల్లీలు కూడా తల్లో పెట్టుకున్నాను. యా, సో ఫస్ట్ అయితే మేము బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఫిక్స్ చేసుకున్నాము. స్టాండ్ ఫిక్సింగ్ అదంతా మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి. సో ఇలాంటి మ్యాట్స్ ఒక 2 అలా తీసుకొచ్చాను, బికాజ్ స్టాండ్ని కవర్ చేయడానికి. ఫ్లవర్స్ అన్నీ ఎక్కువ యాడ్ చేస్తుంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటే ఫ్లవర్స్ కూడా ఎక్కువ పడుతున్నాయి కాబట్టి. సో ఇవి మేము శ్రీ గాయత్రి పూజా స్టోర్ నుంచి తీసుకున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ యాడింగ్ దట్ ఎలిగెన్స్ టు ద డెకార్. సో ఇక్కడ మనం క్లిప్పింగ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ మనం బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తున్నాం కాబట్టి మనకి చుట్టుపక్కల ఉన్న స్పేస్ కూడా కొంచెం కవర్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మ్యాటింగ్ చేసేద్దాం అనుకున్నా, బికాజ్ మీకు చెప్పినట్టు ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాట్స్ అనేవి కూడా చాలా బ్యూటిఫుల్వి తీసుకొచ్చాను అనమాట. అవి కూడా యాడ్ చేసుకుంటే మనకి ఓవరాల్గా లుక్ ఎట్లా వస్తుంది అనేది అర్థమైంది. సో ఆ ప్రాప్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యాట్స్ అయితే ఫిక్స్ చేసుకుందాం. సో లెట్స్ గో. సో మనకి మ్యాట్స్ యాడ్ చేస్తేనే చాలా బ్యూటీ యాడ్ చేసింది చూసారా. అండ్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవడం అంటే మన సైడ్స్ మొత్తం ఒక ఫీల్ని యాడ్ చేయడం ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ మ్యాట్స్ ఏంటంటే మనకి శ్రీ గాయత్రి పూజా స్టోర్లోనే తీసుకున్నాయి. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ సెటప్ మొత్తానికి ప్రాపర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు చైర్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకా మెయిన్ బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా అవుతున్నాయి వర్క్. అవి అయిన తర్వాత మిగతా వర్క్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ మ్యాట్స్ వేసుకున్నంత మాత్రం సరిపోదు, 100% మనం టేపింగ్ చేసుకోవాలి, లేదంటే నడిచినప్పుడు స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా కేర్ తీసుకోండి. అండ్ ఇప్పుడు మనం ప్రాపర్టీస్ యాడ్ చేద్దాం. మళ్ళీ ఏమన్నా అంటే వరుణ్ సార్ని చూపించలేదని నన్ను అంటే. చూడు సెటప్ ఎలా ఉంది చెప్పు. సెటప్ ఇంకా అవ్వలేదు కదా. అయిపోయింది నానా, ఇంతే. ఏంటి చెప్పు, నవ్వుతావు ఏంటి? ఫస్ట్ నీ సెటప్ అవ్వాలి, వెళ్ళి బట్టలు మార్చుకుంటా. ఎస్ చేపించాను వెండితోటి, నువ్వైతే నాకు బంగారంతో చేయించాలి. చెప్పాను కదా మొన్న. ప్లాటినం వద్దు, అంత వద్దు, జస్ట్ బంగారం చాలు. నేను బంగారాన్ని కాబట్టి బామ్మకి నేను బంగారాన్ని అంట, అందుకని బంగారాన్ని పిలవడం కాదు, బంగారం కూడా చేయించాలని చెప్తున్నా. ఇట్లా ఒక చైర్ బంగారంది అయితే సరిపోద్ది నాకు. బాగుందా బాగాలేదా? అంటే ఇట్లా కంఫర్టబుల్గా కాళ్ళు అన్నీ ప్రాపర్గా ఉంటాయి ఇక్కడ. నాకు కాదు, ప్రెగ్నెంట్. చెప్పు, గోల్డ్ చేపిస్తావా చేపించవా? చైర్ గోల్డ్ చేపించకు. ఒక డీల్ సందేశ్, ఒకవేళ నా సీమంతం చేస్తే అప్పుడు ఫుల్ 7 వారాల నగలు చేయించాలి.
అంటే ఫుల్ పెట్టుకునే జ్యువెలరీ లైక్ వడ్డానం పంకీలు. ఓకే ఓకే అంట, డన్. సో ఇవైతే ఫ్లోరల్వి అన్నీ యాడ్ చేసేసాం కాబట్టి నేను ఫ్లవర్ డెకరేషన్ చాలా మినిమల్గా ఉంచుతాం అనుకుంటున్నాను, ఎందుకంటే బ్రాంజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకొచ్చాం కాబట్టి. దీన్ని ఇలాగ ఇక్కడ టై చేస్తున్నాం అనమాట. సో ఈ అరటి చెట్లు ఇవన్నీ చాలా మంచి బ్యూటీని యాడ్ చేస్తాయి కాబట్టి నాకు పిచ్చి ఇష్టం అనమాట. ప్లస్ ఈ మండువా ఇంట్లో ఇలాంటి సెటప్ పెట్టుకుంటే బాగుంటుందని అనిపించింది. సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం మనం డెకోర్లో, సో దట్ ఇట్ గివ్స్ దట్ ఎలిగెన్స్. అండ్ ఫస్ట్ అయితే నాకు ఈ అరటి చెట్లు చాలా నచ్చాయి. రియల్ చెట్లు కూడా పెడుతున్నాను, ఇవేంటంటే జస్ట్ బ్యూటీని యాడ్ చేయడానికి. సో బబ్లు దా పట్టుకో. ఓకే, సో మొత్తం ఆర్టిఫైస్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేద్దాం అనుకున్నా. సో ఈ మెట్ల మీద అంతా డెకరేషన్ థింగ్స్ పెట్టి మధ్యలో మేడం గారు కూర్చుంటారు ఇక్కడ. మా ఈ ట్రెడిషనల్ సెటప్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. సో ప్రాపర్టీస్ యాడెడ్ లాట్ ఆఫ్ బ్యూటీ టు ద డెకార్. అండ్ ఇప్పుడు మనకి ఆబ్వియస్గా అరటి చెట్లు లేకుండా డెకరేషన్ ఎలా అయింది, సో అందుకని పిల్లర్స్కి అరటి చెట్లు రియల్వి కడితే బాగుంటుందని అనిపించింది. సో అవి కూడా యాడ్ చేస్తున్నాము. 4 చెట్లు వచ్చినాయి ఒక్కొక్క దానికి. సాన్వి ఈ పట్టుకో పట్టుకో, చూడు ఒక చిన్న హెల్పర్ కూడా జాయిన్ అయింది. కట్టు వెళ్ళి అమ్మకి వెళ్ళి. సో ఇక్కడ మేము స్టెప్స్ దగ్గరికి ఏమైనా యాడ్ చేద్దామంటే ప్రాపర్టీస్ అన్నీ అటు ఇటు సరిపోయినాయి కాబట్టి ఇక్కడ పెటల్స్ యాడ్, మా దగ్గర ఫ్లవర్స్ చాలా ఉన్నాయి కాబట్టి పెటల్స్ యాడ్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ మినిట్లో మన బ్రెయిన్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈవెంట్స్ ఇట్లా సెటప్ చేస్తున్నప్పుడు. అండ్ ఇవైతే చాలా బాగా ప్రిటీగా కనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్. ఇవి కూడా చేసినంతసేపు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము, బట్ చేసిన తర్వాత ఫొటోస్ అవి తీసుకునేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ మనకి ఇంకా ప్లేట్ డెకోర్ కూడా అవుతుంది అనమాట, అది కూడా చాలా స్పెషల్గా చేపిస్తున్నా. ఐ విల్ షో ఇట్ టు యూ దట్. సో ఇవి బ్రాంజ్ ప్రాపర్టీస్ కాబట్టి వీటిలో మనం దీపాలు వెలిగించినా సరే పెద్ద పెద్ద ఒత్తులేసి అండ్ డే టైంలో అవసరం లేదు కాబట్టి ఇట్లా ఫ్లవర్స్ తోటి డెకోర్ చేస్తున్నాను, సో దట్ నిండుగా కనిపిస్తుంది కాబట్టి. అవి ఇక్కడ కూడా వేసే. అండ్ వాటర్లో పెటల్స్ యాడ్ చేయాలి ఉర్లీస్లోని. అండ్ ఓవరాల్గా డెకోర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. జస్ట్ అరటి చెట్లు ఇవి కూడా కట్టేసాం న్యాచురల్గా ఫీల్ రావడానికి. అండ్ మెయిన్గా సీటింగ్ ఇవన్నీ చేయాలి. ఫస్ట్ అయితే మనం వెళ్ళి ప్లేట్ డెకోర్ ఎలా సెట్ అవుతుందో చూద్దాం. లెట్స్ గో. సో మేము ఇక్కడ ఉల్లీస్ తీసుకొచ్చాం కాబట్టి ప్లెయిన్గా ఉంచేయకుండా వీఆర్ జస్ట్ యాడింగ్ ఫ్లవర్స్ అనమాట, ఎందుకంటే ఫ్లవర్స్ని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. అండ్ దీని తర్వాత వీ కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వీఆర్ యూజింగ్ డిఫరెంట్ కలర్స్ బికాస్ ఆఫ్ రీజన్ ఆల్రెడీ చెప్పాం కాబట్టి. కృతిక సారీకి కూడా మ్యాచ్ అవ్వాలి డెకార్ కూర్చుంటే. అండ్ ఒక్కసారి ఒక ఫ్రేమ్ పెట్టగానే చాలా నిండుగా ఉండాలని నేను చాలా ఆలోచిస్తాను అనమాట. అందుకని చెప్పి ఇంత డీటెయిల్డ్ వర్క్ చేస్తున్నాం అందరం కలిసి. అండ్ మా తోడు ఇదంతా మా ఫ్యామిలీ అనమాట. అందరూ అనుకుంటారు నేను ఒక్కదాన్నే చేస్తానన్నమాట. మేము ఇప్పుడు ఏదున్నా సరే అందరూ ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యి అందరం కలిసి చేస్తున్నాం. అండ్ ఇట్స్ ఆల్సో ఫన్. సో ఇదివరకటి కాలంలో ఫెస్టివల్స్ అన్నా రిచువల్స్ అన్నా ఫ్యామిలీస్ అందరూ కలిసి చేసుకుంటారని అవన్నీ సృష్టించారని నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైతే అమ్మాయిని వేరే ఇంటికి ఇస్తారో చాలా దూరంగా ఊరు అవతల ఎక్కడో వేరే ఊర్లకి ఇచ్చేవాళ్ళు కాబట్టి సంబంధాలు వాళ్ళందరూ గ్యాదరింగ్ అయ్యి అందరూ కలిసి జరుపుకునేవే ఫెస్టివల్స్ ఈవెంట్స్. సో ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ కూర్చుని మాట్లాడుతుంటే అందరితోటి. అండ్ ఉర్లీస్ డెకరేషన్ కూడా అయిపోయింది.
ఓకే, సో మన డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు మనం ప్లేట్ డెకార్ జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది తీసుకొచ్చాను. ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్లేట్ డెకార్. ఎందుకంటే మామూలుగా ఈ మధ్య సీమంతాలకి గృహ ప్రవేశానికి అందరూ ప్లేట్ డెకార్ చేయించుకుంటున్నారు. ఐ థాట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో హౌ దే డూ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను నా స్పెషల్ టచ్ తోటి ఐ వాంటెడ్ లలిత డాల్స్ దివ్య టు డూ ద ఎవ్రీథింగ్. తనే మొత్తం A to Z అరేంజ్ చేస్తుంది అనమాట. నేను కొన్ని పర్సనల్గా కృతికాకి గిఫ్ట్ చేయాల్సిన అనుకున్న మాత్రం తనకి ఇచ్చాను. సో దట్స్ దివ్య ఫర్ యూ ఆల్. లలిత డాల్స్ అనేది చాలా ఫేమస్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో. అండ్ వీ మెట్ రీసెంట్లీ. అప్పుడు తను మెసేజ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఏదైనా స్పెషల్ ఈవెంట్కి చెప్తానని. అండ్ కృతిక ఈవెంట్ మొన్న రీసెంట్గా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా తనే డెకార్ చేసింది. ఇప్పుడు మన ఈవెంట్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ వాంట్ టు గివ్ ఇట్ టు కృతిక. అంటే మేము డిస్కస్ చేసినప్పుడు 9 వెరైటీస్ అనుకున్నాం. 9 వెరైటీస్ అనుకున్నాం. 9 నెలలు కాబట్టి 9 వెరైటీస్ ఏమైనా ఇద్దామని. మా చిన్నత్తయ్య అయితే 9 రకాల స్వీట్స్ అట్లా ఇవి బాగుంటుంది అని చెప్పాను అన్నారు. అండ్ ఈవెన్ బొమ్మలు కూడా యూ మేడ్ ఇట్ విత్ కొండపల్లి కదా, కొండపల్లి బొమ్మలు. సో మేమైతే ఇలా సెట్ చేసుకున్నా. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చూపిస్తున్నాను. అండ్ మీ ఇంట్లో గృహప్రవేశం ఎలాంటి ఈవెంట్స్ కన్నా డిఫరెంట్గా ప్లేట్ డెకరేట్ చేయించుకోవాలంటే డెఫినెట్లీ ద కాంటాక్ట్ పర్సన్. అండ్ షీ విల్ బిహేవ్ లైక్ మన ఇంట్లో మనిషిలాగా అన్నీ తనే చూసుకుంటుంది. మీకు ఆ స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది అనమాట. బట్ ముందే కాంటాక్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఇది చాదర్ అంటారు అనమాట. మామూలుగా పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురుని తీసుకురావడానికి అయ్యే యూజ్ చేస్తారు. మా చెల్లికి పెళ్లి టైంలో ఇది పెట్టలేదే అని చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అది బుట్టలో వచ్చింది కాబట్టి బ్రాహ్మణ్ వెట్టింగ్ ప్రకారం, రిచువల్ ప్రకారం. సో ఇది లాస్ట్ మినిట్లో దివ్యాకి చెప్పి ప్లీజ్ నాకు ఇది ఎలాగని అరేంజ్ చేయమంటే షీ మేడ్ ఇట్ విత్ హర్ సిస్టర్స్ హెల్ప్. మొత్తం టీం అందరూ కలిసి చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు. నేను పింట్రెస్ట్లో ఏదైతే ఫోటో పెట్టానో అదే అలా వచ్చేసింది అనమాట. సో అలా హెల్ప్ చేసే వాళ్ళు కూడా మనకి లాస్ట్ మినిట్లో చాలా ఇంపార్టెంట్ గైస్. యూ హ్యావ్ టు హ్యావ్ అ లవింగ్ పీపుల్ అరౌండ్ యూ. మీరు ఎలా ఉంటారో మీకు అలాగే మనుషులు దొరుకుతారు. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్. అండ్ కృతిక డజంట్ నో అబౌట్ ఇట్. అండ్ చాలా జరుగుతుంది కృతికకు తెలియకుండా. షీ వాజ్ జస్ట్ థింకింగ్ డెకార్ ఒకటి ఇవే జరుగుతున్నాయని. బట్ మేము చాలా ప్లాన్ చేసామన్నమాట. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వీ గోనా డూ సంథింగ్ స్పెషల్ ఇన్ దిస్ ఈవెంట్. దట్ ఈస్ ఇంకొంచెం టైం ఉంది. అసలు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో ప్లేట్ డెకార్ అయితే మేము అన్నీ ఇలా సెట్ చేసాం. యాక్చువల్గా అందరూ ఏంటి స్వీట్స్ ఇలా ఇస్తారు. నేనైతే కృతికాకి అవసరమైన థింగ్స్తో పాటు స్వీట్స్ కూడా యాడ్ చేశాను అనమాట. లైక్ ప్రెగ్నెన్సీ గౌన్స్, ఫీడింగ్ గౌన్స్ ఇట్లాంటివి. అండ్ ఆల్సో స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్, ప్రెగ్నెన్సీ టైంలో యూస్ చేయాల్సినవి, స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ అని ఇలా ప్రాపర్గా. ఈ టైంలో ప్యాంపరింగే ఇంపార్టెంట్ కదా. సో మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి చాలా ప్లాన్ చేసి వీ ఆర్గనైజ్డ్ ఆల్ దోస్ స్వీట్స్ అనమాట, సిస్టర్స్ అందరం కలిసి. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్. అండ్ లలిత డాల్స్ వాళ్ళు ప్రాపర్గా సెట్ చేశారు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓవరాల్గా డెకోర్ అయితే ఇంత బాగా వచ్చింది. అండ్ ఐ రియలీ లవ్ ఇట్. ఓకే, సో ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ ఫర్ ద స్పెషల్ ఈవెంట్. లైక్ ఆల్వేస్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు కమ్. అండ్ తల్లి అవుతున్నా సరే దానికి ఇంకా లేట్ అవుతూనే ఉంది. కృతిక, యూ నీడ్ టు కమ్ ప్లీజ్, స్టాప్ రన్నింగ్. ఇప్పుడే తీసా, ఫేస్ వాష్ చేస్తాను. ఓకే, సో వీ బోత్ ఆర్ గెటింగ్ రెడీ అండ్ వీఆర్ ట్విన్నింగ్. ఈ ఐడియా నాదే అనమాట. లైక్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ రెడీ విత్ కృతిక ఫర్ స్పెషల్ ఈవెంట్స్. కానీ అది ఎప్పుడు జరగలేదు. దాని పెళ్ళికి కానీ నా పెళ్ళికి కానీ. బికాజ్ ఐ వాజ్ ద బ్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, షీ వాజ్ బ్రైడ్ వెన్ షీ వాజ్ గెటింగ్ మ్యారీడ్. సో వీ హ్యాడ్ ఆల్ అవర్ అటెన్షన్ అనమాట. సో దిస్ ఇస్ ద ఈవెంట్ వెర్ వీ గాట్ సమ్ టైం కొంచెం మంచిగా టైం. అంటే ఇన్ని ఈవెంట్స్ జరిగాక ఇంట్లో అర్థమైంది మనం ఎప్పుడు ఏ టైంకి ఏది మొదలు పెట్టాలని. సో మేకప్ వీఆర్ స్టార్టింగ్ at 2:45. మనకి చాలా ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. సో సింగ్ విల్ ఫినిష్ ఎవ్రీథింగ్ ఇన్ లైక్ 1 hour. సో ఎవ్రీబడి, టీమ్ అన్హా హ్యాస్ ఓన్లీ 1 hour టు మేక్ అస్ లుక్ బ్యూటిఫుల్. సో మేము చాలా మినిమలిస్టిక్గా, క్యూట్గా ఏమైనా రెడీ అవ్వాలనుకుంటున్నాము. మెయిన్గా ఇవిడికి అసలు మేకప్ ఉండాలి కానీ ఉండనట్టు ఉండాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేకప్ లుక్, నో మేకప్ లుక్ చెయ్యి. హెయిర్ స్టైలిస్టే. ఓ సారీ, ఇట్స్ ఓకే. సో ఈరోజు మనకి మేకప్ చేసేవాళ్ళు, మనల్ని తయారు చేసేవాళ్ళు అన్హా టీమ్ అనమాట. నేను డీటెయిల్స్ కింద ఇస్తాను, చెక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఐ మేకప్ హ్యాస్ టు హ్యావ్ వింగ్ ఐస్ అండ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు కృతిక బికాస్ షీ వాంట్స్ వెరీ మినిమలిస్టిక్ మేకప్. నో, ఐ వాంట్ ఐ మేకప్ బట్ బేస్ ఇస్ వెరీ లైట్. ఓకే,
సో నేను ఎప్పుడన్నా రెడీ అవ్వాలనుకుంటే కనుక ఐ మేక్ షూర్ ఐ టేక్ రిఫరెన్స్ పిక్చర్స్ అండ్ ఈ మేకప్ కావాలి ఇలా కావాలి కొంచెం టోన్స్ సో దట్ దే విల్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ వైల్ గెటింగ్ రెడీ. మనము వాళ్ళు ఒక పేజ్లో ఉంటే బాగుంటుంది కదా. కృతిక ఎప్పుడు ఒకటే టోన్లో ఉంటుంది అనమాట. నేను మాత్రం కొంచెం మేబీ బికాస్ ఆఫ్ ద ఫిలిం బ్యాక్గ్రౌండ్ అండ్ షూటింగ్స్ ఇవి మోడలింగ్ వీటి వల్ల నాకు ఎక్కువ మేకప్ పైన ఎక్కువ అవగాహన ఉంది. నా వల్ల దానికి కొంచెం అర్థమైంది. సో అర్థమైన మట్టుకే కావాలనిపిస్తుంది. అండ్ నౌ లెట్స్ గెట్ రెడీ ఫర్ కృతిక సీమంతం 2.2. ఓకే, అలా ల్యాషెస్ పెడుతుంటే లిటరలీ నిద్ర వచ్చేసింది. బికాస్ పొద్దున్న 6కి లేస్తే సో మెనీ థింగ్స్ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చి ఫ్లవర్స్ డెకరేషన్. ఓ మై గాడ్, సచ్ అ లాంగ్ డే. ఓకే, మేకప్ అయితే అవుతుంది. ఐ మేకప్ బాగుంది కదా. కృతిక ఈస్ గెటింగ్ హర్ హెయిర్ అండ్ మేకప్ డన్. హెయిర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది, జస్ట్ జడ వేయాలంతే. అండ్ హర్ మేకప్ షీస్ వెరీ వెరీ పర్టికులర్. నాకు ఎలా కావాలి ఏంటి అనేది ఒక క్లారిటీ ఇద్దరికి ఉంటుంది. బికాస్ ఫేస్లో క్లారిటీ ఉండదు. కృతిక నా మెహందీ ఇప్పుడే రియలైజ్ అయ్యి ఒక చేతికి పెట్టుకున్నావు చేతికి పెట్టుకో కొత్త హెల్సీ అంటే పొద్దున్న అనుకున్నా నీ చేతికి పెట్టేసుకుందామని టైం కుదరలేదు. నైట్ కూర్చుని పెట్టుకుంటే ఈవెంట్ అయ్యాక అదొక స్టైల్. సో హౌ స్పెషల్ డూ యూ ఫీల్ అంటే మామూలుగా ఇట్లా 2 సార్లు సీమంతం జరుగుతున్న అతి తక్కువ మందిలో నువ్వు ఒక్కదానివి కదా. లైక్ హౌ డూ యూ ఫీల్ లైక్ యూ అంటే నీకు 2 రకాలు డిఫరెంట్. దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. లిటరలీ నాకు చాలా బాగా అనిపించింది ఇంట్లో చేసుకోవడం. దిస్ ఈస్ సంథింగ్ ఆల్సో డిఫరెంట్. బట్ యా, సే ఫ్యూ వర్డ్స్. ఐ ఫీల్ అంటే అందరూ అంటున్నారు ఒకసారి చేస్తారు కదా 2 సార్లు చేయించుకుంటున్నారు ఏంటి అంటే నేను అందరికీ అంత స్పెషల్ అని చెప్పుకుంటున్నాను. అందరికీ నేను ఆబ్వియస్లీ మరి చాలా స్పెషల్గా అనిపిస్తుంది. ఫుల్ అటెన్షన్ తోటి. అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇప్పటిదాకా నాకంటూ ఏం ఫంక్షన్ జరగలేదు కదా. సో చాలా స్పెషల్గా అనిపించింది. ఇక్కడ ఈ ఫామ్ హౌస్ మండోవా హౌస్ ఇది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. అండ్ ఇది చూడాలి ఎలా జరుగుతుంది. ఎగ్జైటెడ్. మా చెల్లి శ్రీమంతానికి అన్ని సెట్ అనమాట. సో ప్రాపర్ ఈవినింగ్ సెటప్ అంతా రెడీ చేసాము. డెకరేషన్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ రియలీ రియలీ నైస్. అండ్ దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. అండ్ ఓవరాల్ లుక్ క్రెడిట్ గోస్ టు అన్హా టీమ్. దే డిడ్ అ వండర్ఫుల్ జాబ్ విత్ మై మేకప్, హెయిర్, కృతికాస్, ఎవ్రీ వన్స్ యాక్చువల్లీ. అండ్ అంతా ప్రాపర్గా రెడీ అయిపోయింది. అండ్ ఐమ్ జస్ట్ కాంట్ వెయిట్ హర్ టు బీ సర్ప్రైజ్డ్ ఫర్ వన్ స్పెషల్ థింగ్. అండ్ అవన్నీ కాకుండా అండ్ ఆల్సో గెస్ట్లు అంటూ ఈవెంట్కి ఎవ్వరూ లేరనమాట. ఓన్లీ మా ఫ్యామిలీ అండ్ క్లోజ్ పీపుల్ మధ్యలో జరుగుతుంది. ఓవరాల్గా కౌంట్ నాకు తెలిసి 35 to 40 పీపుల్. ఎందుకంటే దూరంగా ఫామ్ హౌస్ కాబట్టి అందరికీ రావడానికి ఇబ్బంది అవుతుందని జస్ట్ క్లోజ్ ఫ్యామిలీని ఇన్వైట్ చేశాను. సో యా, ఫైనలీ ఇట్స్ హ్యాపెనింగ్. ఇట్స్ మై డ్రీమ్ సీమంతం ఫర్ మై సిస్టర్. సో లెట్స్ గో. నచ్చలేదా ఏంటి డ్రెస్? బాగుంది. కాజా ప్లెయిన్ గానే బాగుంది అన్నాడంట. కాజా రామ్ తిల్కా నేను
స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నాం కృతిక కోసము ఫ్రమ్ ఆల్ ది సిస్టర్స్ బేసికలీ, కానీ ముగ్గురమే చేయగలుగుతున్నాం కాబట్టి. అండ్ లాస్ట్లో అందరూ జాయిన్ అవ్వచ్చు కావాలంటే. అండ్ యా ఓకే, సిగ్గేస్తుంది ఏంటి సార్? ఓకే, అందరూ ఎవరి కాళ్ళు అడ్డు లేకుండా నీట్గా కూర్చోండి, సెటిల్ అవ్వండి. ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది ఈ పర్ఫార్మెన్స్కి. ప్లీజ్ కోఆపరేట్ విత్ ద ఏమంటారు బిగినర్స్. ఓకే ఆడియన్స్, ప్లీజ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఓకేనా? రెడీ, 1 2 3 గో. కోరికలు చాలా ఉన్నాయి. చాక్లెట్ ఇలా సారీ నీ కోసం కాదు, లోపల ఉన్నోడి కోసం. అమ్మయ్యా, అలా జరిగింది మా చెల్లి సీమంతం. ఓ మై గాడ్, ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఈరోజు జరిగినవన్నీ కూడా. ఎంత బాగా అనిపించిందో. అందరూ అడుగుతారు కదా ఇంత ఓపిక ఎక్కడిది అని. చిన్నప్పటి నుంచి ఒక కూతుర్లా పెంచాను కాబట్టి, నేను తల్లిగా ఉన్నప్పుడు తల్లి కన్నా ఓపిక ఎవరికి ఉంటుంది? నేను కనకపోవచ్చు, నేను పెంచాను కాబట్టి ఐ ఫీల్ ఐమ్ లైక్, నేను చాలా, షీఈస్ లైక్ మై డాటర్, ఫస్ట్ డాటర్. తర్వాత ఇప్పుడు సాన్వి అయిపోయింది, నెక్స్ట్ రాబోయే బేబీ. సో ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను. దాన్ని అంత సంతోషంగా చూస్తే ఐఎమ్ ఫీలింగ్ వెరీ. అండ్ దట్ డాన్స్ పర్ఫార్మెన్స్ వాజ్ పర్సనలీ కృతిక సంగీత్కి ఒక మంచి పాటకి డాన్స్ చేయాలని ఫిక్స్ అయ్యా. ఆ రోజు సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోయాము. సో ఏవైతే దాని పెళ్ళిలో మిస్ అయ్యాయో ఈరోజు అన్నీ జరిగాయి. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ హర్. అండ్ దానికి లైఫ్లో ఏది తక్కువ అవ్వకుండా చూసుకోవాలనుకున్నాను, అలాగే జరుగుతుంది. అండ్ మీ అందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి తనకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రియలీ లవ్ హర్. లవ్ యూ మా బుజ్జి చెల్లికి. మాకు మంచి బేబీని ఇవ్వాలి, మాకు హెల్దీ అండ్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీయెస్ట్ బేబీని ఇచ్చేసే చాలు.